పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. చంద్రబాబు వాలంటీరీ వ్యవస్థపైన అనేక విమర్శలు చేశారు. మరి ఈ రోజు వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తానని ప్రేమ చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. 5 ఏళ్ల అధికారంలో ఉంటే తాత్కాలిక రాజధాని కట్టి ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక అభివృద్ధి చేసి చూపించామని, అభ్యర్థులు ఎవరు మారినా పెద్దకూరపాడు నియోజకవర్గంలో గెలిచేది మళ్ళీ నేనే అని అంటున్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అధినేత సిద్ధం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గ అభ్యర్థులు కూడా ప్రచారంలో హోరందిస్తున్నారని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో మరోసారి గెలిపించాలంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మనతో పాటు ఉన్నాడు. సార్, ప్రచారం ఎలా సాగుతుందో? ఒక పక్క జగన్ బస్సు యాత్రలతో కూడా ప్రచారం కొనసాగిస్తున్నాడు. సంక్షేమ పథకాలే లక్ష్యంగా మరోసారి గెలవాలని మీ అభ్యర్థులకు సూచనలు చేసినటువంటి నేపథ్యం ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుంది? ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం లభిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తూ ఉన్నాం. మరి ప్రజల్లో కూడా అపూర్వమైన స్పందన, గతంలో ఎప్పుడూ లేని స్పందన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశాడో సంక్షేమం అది అమలవుతూ ఉంది. ఎక్కడా కరప్షన్ లేకుండా. దానివల్ల మేము అందరం కూడా 175 సీట్లు 175 సీట్లు గెలవబోతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ అయిన కాడి నుంచి రోజు రోజుకి ఆదరణ, ఈవెన్ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కూడా విపరీతమైన ప్రజలు క్రౌడ్ ఎలా ఉందో ఒకసారి మీరు చూస్తే తెలుస్తూ ఉంది. మరి గత ప్రభుత్వానికి తేడా ఏంటో చేసి చూపించాడు. చెప్పింది చేసి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందుకే ఈ ప్రజల ఆదరణ, జనాకర్షణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ అనుకున్నాం జనం వస్తున్నారని. రాయలసీమ కాదు, పల్నాడే కాదు, గుంటూరే కాదు, కృష్ణా జిల్లా కాదు, ఏ జిల్లాలో అయినా సరే రోజు రోజుకి ప్రజలు ఆదరణ ఎక్కువ పెరుగుతూ ఉంది. గత పాదయాత్ర కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారు. ఇంకా 151 సీట్ల కన్నా పెద్ద సీట్లు వస్తాయని మరి పబ్లిక్ టాక్. సార్, ఇప్పుడు కేవలం బటన్ నొక్కితేనే సంక్షేమ పథకాలు అంటున్నారు. విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఖజానా ఖాళీ చేస్తుంది, ప్రభుత్వం అప్పుల్లో ఉంది. కేవలం సంక్షేమ పథకాలే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు అందిస్తుంది. సరైన రాజధాని లేదు, సరైన వనరులు లేవని విపక్షాలు విమర్శిస్తుంది. ఇలా చూడాలి. సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నాడు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అని చెప్పి చంద్రబాబు నోటి మాట్లాడటం జరిగింది. ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, మరి శ్రీలంక అయిపోతుందని చెప్పి ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేలకే ఇంకా ఈ సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తానని చెబుతూ ఉన్నాడు. మరి నువ్వు ఇవ్వకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు మంచి చేస్తున్నప్పుడు ఇది మంచిది కాదని చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచే సంక్షేమ కార్యక్రమాలు నేను ఇస్తాను, ఎక్కువ ఇస్తాను అని చెబుతున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నట్ట కాదా? నువ్వు ఒప్పుకున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మంచికి నువ్వు ఒప్పుకొని ఆయన దారిలోకి నువ్వు వచ్చావు. లేదు, 2014 నుంచి 2019 వాటికి ఏ పరిపాలన చేశానో ఆ పరిపాలనతో నువ్వు ఎలక్షన్కి నేను వస్తున్నానని చెప్పు. నువ్వు దమ్ముంటే నీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని మళ్ళీ నువ్వు చెప్పవాకు. 2014 నుంచి 19 వాటికి పరిపాలనే మళ్ళీ తీసుకొస్తానని చెప్పు అని నువ్వు రా ఎలక్షన్లోకి. వాలంటీర్స్కి బలోపేతం చేస్తాను, వాలంటీర్ని 10,000 శాలరీ ఇస్తానని చెప్పావు. నువ్వు వయసులో పెద్దవాడివి, ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నా సంక్షేమం, నా అభివృద్ధి మీద, మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల మీద ఎవడొచ్చినా సరే కొట్టుకొని పోవటం తప్పితే ఆ సునామీలో ఎవడో ఇక్కడ ఆగే పరిస్థితి లేదు. ఈ పెదకూరపాడులో గుర్తుపెట్టుకోండి. మేము చేసిన సంక్షేమం మీదే మేము వెళ్తున్నాం, మేము చేసిన అభివృద్ధి మీదే మేము ఎలక్షన్లోకి వెళ్తున్నాం. మీరు ఏం చేశారని చెప్పి వస్తారో చెప్పండి. మీరు ఫలానా చేసాం డెవలప్మెంట్ అని చెప్పి రావాలి కదా ఇక్కడికి. అసలు నీకు చెప్పడానికి సిగ్గుండాలి కదా. తాత్కాలిక రాజధాని కట్టేది ఏంటి? ఒక 100 ఎకరాల్లో మరి సచివాలయం, అసెంబ్లీ కట్టలేకపోయావా? ఎందుకు కట్టలేదు? ఒక 100 ఎకరాల్లో సరిపోయింది కదా మనకి. నువ్వు 60,000 ఎకరాల్లో మహానగరం నిర్మిద్దాం అనుకున్నావు. ఎట్లా? నీకేం సాధ్యమైంది? నీ వయసు ఎంత? నీకు 73 ఏళ్ళు, 70 ఏళ్ళలో నువ్వు మహానగరాన్ని ఎన్ని సంవత్సరాలు కడతావు? నువ్వు ఒక రాజధాని కట్టి వదిలిపెడితే మా తెప్పలు మేము పడేవాళ్ళం, మా ప్రాంతం ప్రజలందరమే.
ఈ ప్రాంతం ప్రజలు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నువ్వు మోసం చేసావు. గ్రాఫిక్స్ చూపించి జనాన్ని అందరం కూడా మోసం చేసావు. ఒక 100 ఎకరాలు 200 ఎకరాల్లో మాకు సచివాలయం కట్టి వదిలిపెట్టయితే పని అయిపోయేదాన్ని మీరు ఏం చేశారో నాయకులు జనాల పాపం ఏదో తెలియక అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో వాళ్ళు.